బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతి పండగ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా హైదరాబాద్ నుంచి వారి వారి స్వగ్రామానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ నివాసానికి వాళ్ళు చేరుకుంటున్నారు. ఈ టైంలో ప్రస్తుతం ఎంత పీక్ స్టేజ్ ఉంది హైవే పై అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం అయితే ట్రాఫిక్ కి సంబంధించినటువంటి బ్రేకింగ్ మనం చూస్తున్నాం. విజువల్స్ లో క్లియర్ గా ఒక్కసారి హైవే పై మనం ఒక లుక్ వేస్తే వాహనాల రద్దీ ఏంటో ఒక్కసారిగా క్లియర్ గా మనకి కనిపిస్తుంది. హైదరాబాద్ టు విజయవాడ హైవే పై ఉన్నటువంటి ఫుల్ ట్రాఫిక్ ని మనం ఒక్కసారిగా గమనించవచ్చు. డ్రోన్ కెమెరాలో చూసే మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కిలోమీటర్ల మేర వాహనాలన్నీ నిలిచిపోయినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. బంపర్ టు బంపర్ నడుస్తున్నాయి కార్స్ అన్ని కూడా. నందిగామ ఫ్లైఓవర్ వై జంక్షన్ దగ్గర ఎక్కువగా హెవీగా ట్రాఫిక్ ఉన్నట్లుగా అయితే క్లియర్ గా మనకి సమాచారం అందుతోంది. ఇప్పటి వరకు టోల్ గేట్ దాటిన 40,000 వాహనాలు అక్కడ నిలిచిపోయినట్లుగా, అంటే ఒకటి కాదు రెండు కాదు వందల కార్లు కూడా కాదు, 40,000 ఏకంగా వాహనాలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా కనిపిస్తోంది. దీంతో రాకపోకలకు ఎంత ఇబ్బంది కనిపిస్తోంది అనేది మాత్రం మనం క్లియర్ గా చూడొచ్చు. హైదరాబాద్ కు వెళ్లే కార్ల కంటే ఎక్కువ హైదరాబాద్ నుంచి విజయవాడ కానీ, గుంటూరు కానీ, బెంగళూరు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ ఊర్లలోకి వెళ్లే కార్లకి సంబంధించినటువంటి వెహికల్స్ రద్దీ మాత్రం ఎక్కువగా కనిపిస్తోంది. కంచుకచెర్ల మండలం కీసర టోల్ ప్లాజా దగ్గర పెరిగినటువంటి రాకపోకలు ఒక్కసారిగా మనం చూస్తూ ఉన్నాము. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారిపై నెమ్మదిగా కదులుతూ ఉన్నాయి. ఒక్కొక్క వాహనం కదలడానికి మినిమం ఒక 15-20 మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. టోల్ ప్లాజా దగ్గర ఒకవేళ ఆగితే గనక పరిస్థితి మాత్రం గంటల తరబడి వెచ్చించాల్సిన అవసరం అయితే క్లియర్ గా మనకి కనిపిస్తోంది. పోలీసులు ఒకవైపు ముందస్తు చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఒక్కసారిగా అంత వెహికల్స్ వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. కాబట్టి ప్రస్తుతం అయితే 40,000 వాహనాలు అక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. చౌటుప్పల్, నందిగామ, కీసర టోల్గేట్ దగ్గర కంటిన్యూస్ గా ట్రాఫిక్ నియంత్రణలు కనిపిస్తున్నాయి. ట్రాఫిక్ జామ్ అయితే క్లియర్ గా కనిపిస్తోంది. ఎంత ట్రాఫిక్ పోలీసులు ఒకవైపు కట్టుదిట్టమైనటువంటి చర్యలు ఏర్పాటు చేసినా, ఎంత చేసినా కూడా ఉండేది ఒకటే మార్గం కాబట్టి ఖచ్చితంగా అక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ట్రాఫిక్ జామ్ ఎంతగా ఉంది అనేది క్లియర్ గా మనకు బాక్స్ నెంబర్ 2లో మనం క్లియర్ గా కనిపిస్తోంది. విజువల్స్ లో చాలా మేర కొన్ని కిలోమీటర్ల మేర ఆగిపోయినటువంటి వాహనాలు 40,000గా మొత్తం వాహనాలన్నీ కూడా అక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి. కార్లన్నీ కూడా బంపర్ టు బంపర్ కంటిన్యూస్ గా ఒకదాని వెంట ఒకటి వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు కాబట్టి ఇలా ఆగిపోతున్నటువంటి పరిస్థితి. ఒకసారి విజయవాడకి, హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళాలి అంటే 3 అవర్స్ ఖచ్చితంగా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా 6 to 8 అవర్స్ అప్రాక్సిమేట్లీ చూసుకున్న పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అసలు ట్రాఫిక్ జామ్ ఏ విధంగా నడుస్తుంది, వెహికల్స్ ఎలా ఆగిపోయాయి, ట్రాఫిక్ నియంత్రణలు ఏ విధంగా జరుగుతున్నాయి, పోలీసులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఇంకా ఊర్లలోకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, ఇవన్నీ కూడా మా ప్రతినిధి రమేష్ మనకి అందిస్తారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 3 రోజుల నుంచి కూడా చూస్తున్నాం. శుక్రవారం సాయంత్రం నుంచి కూడా ఇదే విధమైనటువంటి రద్దీ కొనసాగుతుంది. చూడొచ్చు మనం పూర్తిగా దారి పొడవుతున్న కార్లు ఏ విధంగా దర్శనమిస్తున్నాయో, వేలాది సంఖ్యలో కూడా కార్లు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద గత 2 రోజుల నుంచి ఇప్పటి వరకు 1,20,000 వాహనాలు కూడా ఇదే దారి గుండా వెళ్ళినట్లు కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి సంక్రాంతికి కూడా రద్దీ ఉంటుంది. కానీ ఈసారి సంక్రాంతికి గతంలో ఎప్పుడూ లేనంత విధంగా వాహనాలు బయలుదేరి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముందస్తుగా సెలవులు ముందే రావడంతో కూడా ఎక్కడికక్కడ రోడ్డంతా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి కూడా మొత్తం రాత్రంతా ఇదే విధమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఇంకా 2 రోజుల పాటు కూడా ట్రాఫిక్ ఇదే విధంగా కొనసాగే అవకాశం కనపడుతుంది. ఆ ట్రాఫిక్ ఎక్కువగా జామ్ కావడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం, గతంలో ఆ టోల్ బూత్ల వద్ద ఈ ట్రాఫిక్ జామ్లు ఇలా వేలాది సంఖ్యలో కూడా వాహనాలు క్యూ లైన్ లో చూసేది. కానీ ఇప్పుడు ఆ పోలింగ్ ట్రాఫిక్ టోల్ బూత్ దాటిన తర్వాత కూడా ఇక్కడ ఏదైతే ఉందో హైవే మరమ్మతుల కారణంగా హైవే పనులు కొనసాగుతున్నాయి. ఆ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పూర్తిగా ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో కూడా ఆ వాహనాలన్నీ కూడా వేలాది సంఖ్యలో వచ్చే వాహనాలన్నీ కూడా పక్కనే ఉన్నటువంటి ఆ సర్వీస్ రోడ్డు గుండా వెళ్లాల్సి ఉండడంతో కూడా ఈ విధంగా ఆ క్యూ లైన్ లో భారీగా నిలిచిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఎదురైందని చెప్పొచ్చు. సంక్రాంతి పండుగ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. సంక్రాంతి అంటే మొత్తం పట్నం వాసులంతా కూడా పల్లెబాట పడతారు. ఎక్కడికక్కడ కోడి పందాలు కానీ, భోగి మంటలు కానీ, సంక్రాంతి పండుగ అంటే కూడా ప్రతి ఒక్కరూ వెళ్తుంటారు. ఇక్కడ అద్దంకి వైపు వెళ్ళేవారు, అద్దంకి వైపు వెళ్ళే వాహనాలు కానీ, అదే విధంగా విజయవాడ వైపు వెళ్ళే కానీ అన్ని కూడా ఇదే రహదారి గుండా రావాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాతనే అద్దంకి వైపు వెళ్ళేవారు నార్కట్పల్లి వద్ద
రైట్ కి క్రాస్ అవుతారు. అదేవిధంగా విజయవాడ వెళ్లే వాహనాలు స్ట్రైట్ గా సూర్యాపేట మీదుగా వెళ్తుంటాయి. మనం చూస్తున్నాం మొత్తం బంపర్ టు బంపర్ వాహనాలన్నీ కూడా ఏ విధంగా కిక్కిరిసిపోతున్నాయో మనం చూస్తున్నాం. పూర్తిగా పోలీసులు గత 2 రోజుల నుంచి కూడా రోడ్లపైనే దర్శనం ఇస్తున్నారు. ఎక్కడికక్కడ డే అండ్ నైట్ కూడా షిఫ్ట్ల వారీగా డ్యూటీలు వేసుకొని ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా మనం చూస్తున్నాం దీనికి ప్రధానంగా ట్రాఫిక్ జామ్ కావడానికి కూడా కారణం మనం విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి ఫ్లైఓవర్ ఏదైతే నిర్మాణ పనులు ఉన్నాయో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఇక్కడ హైవే పై కొనసాగుతున్నాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఈ నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో కూడా ఇక్కడ ట్రాఫిక్ అంతా కూడా ఈ చిన్న రోడ్డుపై వెళ్లాల్సి ఉంటుంది. ఈ రోడ్డుపై వెళ్ళడానికే నరక యాతన పడుతున్నారు. పూర్తిగా ఈ ఫ్లైఓవరే అడ్డంకిగా మారిందని చెప్పవచ్చు. ఈ ఫ్లైఓవర్ మరమ్మతు పనుల వల్లనే ఈ విధంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కిక్కిరిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు విఐపి వాహనాలు వెళ్లే వాహనాలు ఆ విధంగా ఆ మార్గంలో వెళ్తున్నాయి. ఎమర్జెన్సీ వాహనాలను కూడా ఆ రూట్ లో మళ్లిస్తున్నారు. పూర్తిగా బ్రిడ్జి కింద చూసినట్లయితే వేలాది సంఖ్యలో వాహనాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మొత్తం పూర్తిగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. గత కొన్ని నెలల నుంచి కూడా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో పూర్తిగా ట్రాఫిక్ అడ్డంకిగా మారింది. చౌటుప్పల్ టోల్ గేట్ మొదలుకొని చౌటుప్పల్ దాటిన తర్వాత ఇక్కడ ఈ పెదకాపర్తి వద్ద నిర్మాణ పనులు మొదలవుతున్నాయి. ఇక్కడ నుంచి మళ్ళీ చిట్యాల వద్ద ఆ తర్వాత నకరికల్ దాటిన తర్వాత అదేవిధంగా సూర్యాపేట జంక్షన్ లో మొత్తం ఇవి ఫ్లైఓవర్ నిర్మాణ మరమ్మతుల పనుల కారణంగానే కూడా వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. గమ్యస్థానం సాధారణంగా గమ్యస్థానం చేరాలంటే హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళాలంటే 5 గంటల సమయం పడుతుంది. కానీ ఇప్పుడు మొత్తం పూర్తిగా 8 గంటల నుంచి 10 గంటల వరకు కూడా సమయం పడుతుంది. ఉదయం బయలుదేరిన వారు కనీసం ఇక్కడ చిట్యాల దాటడానికే మధ్యాహ్నం వరకు సమయం పడుతున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. ఇప్పటికైనా అంతా కూడా వాహనదారులు ప్రయాణం చేసేవారు అంతా కూడా ముందుగానే గమనించుకొని డ్రైవర్లు అంతా కూడా ముందే ప్రిపేర్ అయి వస్తే బాగుంటుంది. మొత్తం కూడా పిల్లలతో కలిసి లగేజ్ తో వస్తున్నారు కాబట్టి వారంతా కూడా ఇక్కడ మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయి కాబట్టి ట్రాఫిక్ చాలా నెమ్మదిగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా హైదరాబాద్ విజయవాడ హైవే ప్రతినిత్యం మామూలుగానే రద్దీగా ఉంటుంది. రోజుకు 30 నుంచి 35 వేల వాహనాలు ఈ రోడ్డు నుంచి ప్రయాణిస్తుంటాయి. కానీ ఇప్పుడు సంక్రాంతి పండుగ కావడంతో కూడా రెట్టింపు సంఖ్యలో 70 నుంచి 80 వేల వాహనాలు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా ఈ ట్రాఫిక్ అంతరాయం కావడానికి ట్రాఫిక్ జామ్ కావడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఈ ఫ్లైఓవర్ మరమ్మత్తు పనులే కారణం అని తెలుస్తుంది. ఇంకా 2 రోజుల వరకు కూడా ఇదే విధంగా ట్రాఫిక్ కొనసాగే అవకాశం కనపడుతుంది. డే అండ్ నైట్ రాత్రి చూసినట్లయితే ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాల్లో పెద్ద ఎత్తున కూడా ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలు బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మనం చూస్తున్నటువంటి ఇక్కడి నుంచి కూడా కిలోమీటర్ల మేర కూడా వాహనాలు ఈ విధంగానే దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఎల్బీ నగర్ నుంచి మొదలుకొని కూడా విజయవాడ వెళ్ళే వరకు కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కనపడుతుంది. వీడియోస్ రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ. సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్ళేవారితో కంచిచర్లలోని కేసరా టోల్ ప్లాజా వద్ద ప్రస్తుతం రద్దీ నెలకొంది. ఒక్కసారి విజువల్స్లో చూడొచ్చు ఏ విధమైనటువంటి రద్దీ ఉందో. సాధారణంగా ఇక్కడ మొత్తం దాదాపు 4-5 మాత్రమే ఉంటుంది. కానీ ప్రస్తుతం 8 భాగాలు మొత్తం చేశారు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి వచ్చినటువంటి వెహికల్ను త్వరితగతిన పంపించే విధంగా కూడా మొత్తం ఇక్కడ ఏర్పాటు చేసి టోల్ ఇక్కడ కట్టిన తర్వాత వెంటనే వెళ్ళే విధంగా కూడా పూర్తిగా కసరత్తు చేసి, ఎందుకంటే నిన్న సాయంత్రం నుంచి కూడా రద్దీ అంతకంతకు పెరిగింది. దాదాపు ఇప్పటివరకు అఫీషియల్గా 40,000 పైగా వాహనాలు వెళ్ళాయి. ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా వస్తున్నటువంటి వాహనాలను వస్తున్నట్లుగా పంపించే విధంగా కూడా అటు పోలీసులు దగ్గరుండి కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు చవాన్ గారు సార్, మొత్తం చూస్తున్నారు రద్దీ అంతకంతకు పెరుగుతుంది. ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ ఇక్కడ? అవును, దీన్ని ముందుగానే మేము మా సిపి గారు ఈ థ్రెట్ని గమనించారు. అందువల్ల ముందుగానే మేము మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది ఎన్హెచ్ఆర్లతో కానీ అట్లాగే టోల్ ప్లాజా వాళ్ళతో ఆర్టీఏ వాళ్ళతో మా పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ ఒక మీటింగ్ పెట్టుకొని ప్రిపరేటివ్గా అందరినీ కూడా బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అట్లాగే మనకి ఎక్కువగా ఇది హైదరాబాద్ టు విజయవాడ వచ్చే వెహికలర్ పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా ఉంది.
మనకి మన ఆంధ్ర వచ్చేవాళ్ళు కానీ లేదంటే ఇంకా ఈ సంక్రాంతి మూమెంట్కి తెలంగాణ నుంచి విజిటర్స్ కూడా వస్తూ ఉంటారు కాబట్టి శని ఆదివారాలు సెలవులు ఇచ్చారు కాబట్టి అక్కడ శనివారం నుంచి కూడా స్టార్ట్ అయింది ఇక్కడ మూమెంట్ బాగా విపరీతంగా. నేను ఒక్కరోజునే సుమారు 40,000 వెహికల్స్ హైదరాబాద్ టు విజయవాడ క్రాస్ అయినాయి. అందువల్ల దాన్ని ముందుగా గమనించి మేము ఇక్కడ 6 లైన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ విజయవాడ వెళ్ళడానికి. అట్లాగే అటు పక్కన కూడా అంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే లైన్స్ 2 కూడా తీసుకొని ఆపరేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎక్కడ కూడా వెహికులర్ మూవ్మెంట్ ఆగకుండా పంపించడం జరిగిందనమాట. ఇదంతా కూడా మా సిపి గారు ముందుగా యాంటిసిపేట్ చేసి ప్రాబ్లమ్ని మేము ముందుగా ప్రిపరేటివ్గా ఉండటం వల్ల ఇక్కడెక్కడ కూడా ఈ టోల్ ప్లాజాస్ దగ్గర ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా పంపించగలిగాం. అలాగే ఎలాంటి ప్రమాదాలు కూడా జరగకుండా ఈ కటింగ్ల దగ్గర మా పోలీసును పోస్టింగ్ చేయడం జరిగింది. అక్కడ ఆపరేట్ చేయడం జరిగింది. పోలీసు అటు ఇటు క్రాసింగ్లో కూడా ఎలాంటి యాక్సిడెంట్లు జరగకుండా, అలాగే బ్యారికేడింగ్ అది అవసరమైన కాడ పెట్టుకోవడం, అవసరం లేనప్పుడు ఓపెన్ చేసి ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చేశాము. అలాగే ఈరోజు సండే కూడా బాగానే వెహికల్స్ వస్తున్నాయి. ఇక్కడ అలర్ట్గా టోల్ ప్లాజా దగ్గర అలర్ట్గా ఉన్నాము. సార్, అంటే ఇప్పుడు దాదాపు 2 రోజుల పాటు మొత్తం సెలవు దినాలు ఉన్నాయి వస్తున్నారు, కానీ కోడి పందాలు స్టార్ట్ అయిన తర్వాత ఇంకా వెహికల్స్ వస్తూనే ఉంటాయి కదా, అంటే ఎంతవరకు రద్దీ ఉంటుంది? కోడి పందాలు అనేది కాదు, సంక్రాంతి అనేసరికి ఇక్కడ నేటివ్ ప్లేస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఇక్కడికి రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ మనకి బాపట్ల బీచ్ ఉంది, అట్లాగే మంగినపూడి బీచ్ ఉంది, అట్లాగే మన కోనసీమలో రిసార్ట్స్ ఉన్నాయి, అట్లాగే మారేడుమల్లిలో మనకి అక్కడ కూడా టూరింగ్ స్పాట్ ఉంది, అట్లాగే ఈస్ట్ కూడా మన విశాఖపట్నంలో కూడా మనకి అరకు, తర్వాత ఇంకొక ప్లేస్ పారడేరు దగ్గర ఉంది. వీటన్నిటినీ కూడా ఈ టైంలో విజిట్ చేస్తారు, వింటర్ సీజన్ కాబట్టి. అక్కడ వెకేషన్స్ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ పీపుల్ ఆల్సో విజిట్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ సీ ఆల్ ద ప్లేసెస్. టూరిజం స్పాట్లు ఉన్నాయి కాబట్టి మన దగ్గర. ఒక్కసారి విజువల్స్ చూడొచ్చు. మొత్తం ఇవన్నీ కూడా 6 వే, హైదరాబాద్ నుంచి అటు సూర్యాపేట నుంచి మార్గాల వైపు వచ్చిన క్రమంలో కూడా 6 వే ఉండేది ప్రస్తుతం. ఎందుకంటే హైదరాబాద్ నుంచి వచ్చిన వెహికల్స్ ఇటు నుంచి నేరుగా ఇక్కడ టోల్ కట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ముందస్తుగా పోలీసులు మొత్తం కూడా అటు ఎన్హెచ్ అధికారులతో, హైవే అథారిటీ అధికారులతో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే వెహికల్స్ గత ఏడాది కన్నా ప్రస్తుతం ఎక్కువ మంది వస్తారు కాబట్టి ప్రస్తుతం వాటికి సంబంధించి ఏదైతే ఇది సర్వీస్ రోడ్డు ఉంటుంది, ఆ సర్వీస్ రోడ్డును కూడా పోలీసు అధికారులు తీసుకోవడం జరిగింది. వీటిని కూడా ఒక వేసింది. ఎందుకంటే ప్రస్తుతం ఇదంతా కూడా 6 లైన్ ఉంది. ప్రస్తుతం అది చూడొచ్చు, ఏదైతే విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్నటువంటి ఆ మార్గంలోని 2 లైన్లు కూడా తీసుకోవడం జరిగింది. అంటే మొత్తం దాదాపు 8 లైన్లను ప్రస్తుతం అటు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపుగా వెళ్ళేటువంటి వాహనాలను పంపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడా కూడా ఆగకూడదు, ఎప్పుడైతే రద్దీ అంతకంతకు పెరుగుతుంది. ఒకవైపు కోడిపందాలు వీక్షించేందుకు కావచ్చు, తమ సొంత ఊర్లకి వెళ్ళే కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇతరత్రా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇతరత్ర టూరిజం స్పాట్లను వీక్షించేందుకు వెళ్తున్నారు. ఫ్యామిలీలతో అందరూ వెళ్తున్న క్రమంలో కూడా ఆ రద్దీ ఎక్కువగా పెరిగిన నేపథ్యంలో కూడా మొత్తం టోల్ ప్లాజా వద్ద ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ప్రస్తుతం ఏదైతే 8 లైన్ల ద్వారా వాహనాలను వచ్చినట్టుగా కూడా మళ్లిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒకటే అప్పీల్ చేస్తున్నారు, వాహనాలకు సంబంధించి వస్తున్న క్రమంలో కూడా ఏదైతే తొందరపాటు చర్యలు వద్దు అంటూ కూడా పోలీసులు ఒకటే సంకేతాలు ఇస్తున్నారు. మొత్తం మీద క్రౌడ్ నిన్న సాయంత్రం నుంచి కూడా దాదాపు ఇప్పటి వరకు 40,000 పైగా వాహనాలు వెళ్ళాయి. మరిన్ని వాహనాలు వస్తాయన్న అంచనా నేపథ్యంలో అటు పోలీసు అధికారులు అలర్ట్ అయ్యారు. ఎప్పటికప్పుడు క్లియర్ చేసే విధంగా కూడా సిబ్బందిని అయితే ఏర్పాటు చేశారు. అటు సిపి రాజశేఖర్ బాబు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో పర్సన్ సాయితో నరసింహ, బిగ్ టీవీ, కేసర టోల్ గేట్ నుంచి. నందిగామ వై జంక్షన్ వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. హైదరాబాద్ నుంచి సొంతూళ్ళకు వెళ్ళే వాళ్ళతో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి విజువల్స్లో చూపిస్తాను. ఎందుకంటే దాదాపు ఇప్పటి వరకు కూడా నిన్న సాయంత్రం నుంచి 40,000 వెహికల్స్కు కూడా అటు హైదరాబాద్ నుంచి అటు నందిగామ, కేసర టోల్ గేట్ మీదుగా వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మరిన్ని వాహనాలు వస్తాయన్న అంచనా నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసులు అలర్ట్ అయ్యారు. పూర్తిగా అన్ని ట్రాఫిక్ ఉండేటువంటి రూట్లలో వాళ్ళు ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం నందిగామ వై జంక్షన్ దగ్గర ఉన్న ఒక్కసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. పోలీసులు మొత్తం కూడా ట్రాఫిక్ ఎక్కడైనా నిలిచి ఉన్నా కూడా వాటిని ఎక్కడికక్కడ క్లియర్ చేస్తూ కూడా మార్గం సుగమం చేస్తున్నారు. ఇప్పటికే కేసర టోల్ గేట్ వద్ద దాదాపు 8 లైన్లను ఏర్పాటు చేశారు. సాధారణంగా అక్కడ 5 లైన్లు 6 లైన్లు
మాత్రమే ఉంటాయి. కానీ హైదరాబాద్ నుంచి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి మరిన్ని వాహనాలు వస్తున్నాయి కాబట్టి ఎక్కడికక్కడ క్లియర్ చేసే విధంగా కూడా 8 లైన్లను ఏర్పాటు చేశారు. పూర్తిగా అక్కడ కూడా పోలీసులు వాళ్ళ ఆధీనంలో కూడా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం చూడొచ్చు, ఫ్యామిలీతో సరదాగా గడిపేందుకు కొంతమంది టూరిజం స్పాట్లకి వెళ్తూ ఉన్నారు, మరి కొంతమంది స్నేహితులకి, మరి కొంతమంది చుట్టాలు ఇతరత్ర ఇళ్లకు కూడా వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం మొత్తం కూడా వెహికల్స్ సంబంధించి మొత్తం రద్దీ నెలకొన్న నేపథ్యంలో కూడా మొత్తం ఒక సందడి వాతావరణం అయితే కనబడుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఎందుకంటే మొత్తం కూడా అటు సొంతూళ్ళకి వెళ్ళే కొంతమంది ఏదైతే 14వ తేదీ నుంచి భోగి స్టార్ట్ అవుతుంది. భోగి అంటేనే అటు కోనసీమ, అటు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ప్రాంతాల్లో మొత్తం కూడా కోడి పందాలు ఇవన్నీ జరుగుతుంటాయి. ప్రస్తుతం కొంత కోడి పందాలు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ప్రస్తుతం వీటికి సంబంధించి వాటిని తొలగించేందుకు కూడా పెద్ద సంఖ్యలో వెళ్తుంటారు. కొంతమంది స్నేహితుల ఇళ్లకు కూడా వెళ్తూ ఉంటారు. సాధారణంగా నిన్న సాయంత్రం నుంచి కూడా ఇదే విధమైనటువంటి రద్దీ వాతావరణం అయితే కనబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా వారి వారి గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఉత్సాహం కనబడుతూ ఉన్నారు. ప్రస్తుతం మొత్తం ఈ వెహికల్ టోల్ గేట్లకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ క్లియర్ చేసే విధంగా కూడా సిపి రాజశేఖర్ బాబు దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు. వచ్చినటువంటి వాహనాలను వచ్చినట్లుగా కూడా వెళ్ళే విధంగా కూడా పూర్తిగా ఎక్కడికక్కడ అటు సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారు. పైనుంచి వస్తున్నటువంటి వాహనాలు ఎన్ని మేర వస్తున్నాయి, మొత్తం ఏ విధమైనటువంటి క్రౌడ్ మేనేజ్మెంట్ ఉంది, ఏ విధమైనటువంటి వాహనాలు వస్తున్నాయి, ఎన్ని వస్తున్నాయి అనేది ఇప్పటికే కొంత గూగుల్ మ్యాప్లో చూసుకుంటే కనుక కొంత హెడ్ మార్క్ ఉంటుంది. అంటే ట్రాఫిక్ ఉన్న నేపథ్యంలో కొన్ని వాహనాలు బయటకు కూడా అంటే రూట్ అటువైపు పిడుగురాళ్ళ ఇతరత్ర వైపు మళ్లించడం జరిగింది. మరొక వైపు మరికొన్ని ప్రాంతాల వైపు అటు ఖమ్మం మీదుగా కూడా కొన్ని వాహనాలను మళ్లిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంతంలో నందిగామ వైపుగా కూడా కొన్ని వాహనాలు అయితే వెళ్తూ ఉన్నాయి. వీటికి సంబంధించి ఊర్లో నుంచి వస్తున్న నేపథ్యంలో కూడా పోలీసులు ఎక్కడ వేస్తుంది. ఎందుకంటే వై జంక్షన్ వద్ద ప్రస్తుతం కొంత ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయి. ఈ ఫ్లైఓవర్ పనులు జరుగుతున్న నేపథ్యంలో కూడా పూర్తిగా కొంత స్లో అవుతుంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. మొత్తం కూడా ఈ వై జంక్షన్ వర్క్ జరుగుతున్న నేపథ్యంలో మొత్తం వాహనాలన్నీ కూడా ఒకదానికొకటి ఇక్కడ నిలిచిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎదరే కేసరా టోల్ గేట్ ఉంది, అక్కడి నుంచి దాదాపు అక్కడ కూడా కొంత వెహికల్స్ అనేది రద్దీ ఎక్కువగా కనబడుతుంది. ఇక్కడ నుంచి స్లో అవుతున్నాయి కాబట్టి ఇక్కడ రద్దీ ఎక్కువగా పెరుగుతున్న అంచనా నేపథ్యంలో వచ్చినటువంటి వాహనాలను నేరుగా పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రతి ఒక్కరికి అటు పోలీసులు ఒకటే అప్పీల్ చేస్తున్నారు, తొందరగా వెళ్ళాలన్న దాంతో కూడా ఇక్కడ వేగం అనేది పెంచొద్దు. వేగం పెంచితే కనుక కొంత ఢీకొట్టే అవకాశం ఉంది. ఎందుకంటే రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొంత స్పీడ్ అనేది తగ్గించుకొని ముందుకు వెళ్ళాలంటూ కూడా చెప్తున్నారు. వచ్చినటువంటి వాహనాలను ఎక్కడా కూడా ఆగకుండా ఎక్కడ స్టక్ అవ్వకుండా కూడా పంపించే విధంగా కూడా పోలీసులు అయితే పూర్తిగా కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా ఇప్పటి వరకు కూడా 40,000 పైగా వాహనాలు వెళ్ళాయి. మరిన్ని వాహనాలు ఇవాళ రేపు కూడా ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి పోలీసులు కూడా ఎక్కడికక్కడ అలర్ట్ అవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వచ్చినటువంటి వాహనాలను వచ్చినట్లుగా కూడా టోల్ గేట్ మీదుగా కూడా మళ్ళీ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాయితో నరసింహ, బిగ్ టీవీ, నందిగామ.